హాయ్ ఫ్రెండ్స్, మనకి వీడియోలో కనిపిస్తున్నది తిరుచానూరు పద్మావతి అమ్మవారి గాలిగోపురం. ఇంకొంచెం దగ్గరగా నేను చూపించే ప్రయత్నం చేశాను. ఇక్కడ అమ్మవారి దర్శనానికి వెళ్ళే భక్తులు కూడా క్యూ లైన్లో నుంచోవడం అనేది మనకు బాగా కనిపిస్తుంది. అలాగే అమ్మవారి రథశాల పక్కన కూడా చిన్న చిన్న ఆలయాలు, పక్కన తిరుపతి టీటీడీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ తెప్పోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయని చూపిస్తున్నాను. ఈ పక్కనే మనకి ఇక్కడ పోలీసు వారు అంతా కనిపిస్తున్నారు కదా. ఈ తెప్పోత్సవాలకు సంబంధించి ఎలా నిర్వహణ చేయాలనేది వాళ్ళకొక ట్రైనింగ్ పీరియడ్ లాగా ట్రైనింగ్ అయితే చేస్తున్నారు. ఇట్లా చేయండి, పలానా డ్యూటీ చేయండి అని చెప్పి వాళ్ళకి ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. ఇది లడ్డూ కౌంటర్ లోపల ప్రశాంతంగా అయితే ఎక్కువ మంది జనం అయితే లేరు. కొద్దిమంది, ఒక 10 మంది మాత్రమే లడ్డు కౌంటర్లో అయితే ఉన్నారు. భక్తులకి కావాల్సిన లడ్డూలు అయితే ఇస్తున్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి దేవస్థానంలో చాలా బాగా అయితే ఉంది. తెప్పోత్సవాలకు సంబంధించి 7వ తారీఖు మొదలవుతుంది కాబట్టి చాలా బాగా అలంకరణలు కానీ ఏర్పాట్లు కానీ చాలా నీట్గా ఉంచడం కానీ, భక్తులకు కావాల్సిన ఏర్పాట్లలో కానీ చాలా బాగా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. చాలా బాగా